నాంపల్లిలో ఉన్న స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో భారీ అగ్ని ప్రమాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రమాదం కేవలం ఆస్తి నష్టానికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు కీలక కేసుల విచారణను దెబ్బతీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన అనేక కేసులకు సంబంధించిన కీలక ఆధారాలు ప్రస్తుతం ఆ ల్యాబ్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో అత్యంత వివాదాస్పదమైన ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు, డిజిటల్ డేటా విశ్లేషణ ఇక్కడే జరుగుతోంది. అదేవిధంగా గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఓటుకు నోటు కేసులోని ఆడియో, వీడియో రికార్డింగ్ల ఒరిజినల్ ఫైల్స్ ఇక్కడే కంప్యూటర్లోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయంగా సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, వాటికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టులు ఇక్కడే ఉన్నాయి. అయితే కీలక కేసుల విచారణ ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఆధారాలకు నిలయమైన ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో మంటలు చెలరేగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిధిలోని స్టేట్ ఎఫ్ఎస్ఎల్ లో మనకి సుమారు 10:30 ప్రాంతంలో చిన్న స్మోక్ రావడం గమనించారు. అర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్ని కూడా ఇమీడియట్ గా రీచ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో స్మోక్ రావడం స్టార్ట్ అయింది. లేటర్ ఆన్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ information and supposedly short circuit. That is what we suspect. There is no scientific basis. మేడం గారు, కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ, సాక్ష్యాలన్నీ ఇక్కడే ఉంటాయి కదా, అదేమన్నా సేఫ్ గా ఉన్నట్టు ఏమైనా గుర్తించారు? మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ మీ కాన్సే అంటే ఇంకా మంటలు ఉన్నాయి మేడం? అదుపులో మంటలు లేవు, ఓన్లీ స్లో కంబషన్ అవుతుంది. మేడం, ప్రమాదం ఎలా జరిగింది అనేది మన అంచనా వేసి ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్. అప్పుడు ఎంతమంది సిబ్బంది ఉండే మేడం లోపల? సిబ్బంది ఎవరు లేరు. దెర్ ఇస్ నో పర్సన్. ఒక్క ఆఫీస్ పై చూసినట్లనే కొంచెం ఆయన ఇనీషియల్ గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు, కానీ ఆయనకు కూడా కొంచెం అస్వస్థతకు లోనై హీ ఆల్సో వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఇంకా అప్పటికి ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి దెర్ ఆర్ హార్డ్లీ 3-4 పీపుల్. వాళ్ళందరూ ఇమీడియట్ గా బయటికి ఇవాక్యువేట్ అయ్యారు. మేడం, ఈ కార్యాలయం అంతా ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్. ఇంకా అట్లా అనుకుంటే రోజు ఏదో ఒకటి జరుగుతుంది, కానీ థింగ్స్ హ్యాపెన్. దేర్ ఆర్ యాక్సిడెంట్స్. నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాబ్ నుంచి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో నమోదైనటువంటి ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఇప్పుడు రాజకీయపరమైనటువంటి చర్చ సాగుతా ఉంది. ఇంతకుముందే మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఈ అగ్ని ప్రమాదం పైన ట్వీట్ చేయడంతో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంట్లో అనేక కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అప్పట్లో రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి కేసు, ఓటుకు నోటు కేసు, ఇప్పుడు దేశంలోనే చర్చనీయాంశమైనటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ రెండు ప్రధాన కేసులకు సంబంధించినటువంటి తాలూకా డాక్యుమెంట్స్ అని కూడా ఇదే ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉన్నాయి కాబట్టి అవి భద్రంగానే ఉన్నాయా లేదా అవి కూడా ఈ అగ్నిమాపక ఘటనకు ఆహుతయ్యావా అని కొన్ని అనుమానం వ్యక్తం చేస్తూ కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ పైన ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఉదయం జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ లో మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి ఫైల్స్ దగ్ధం అవ్వలేదు, ఆధారాలు అయితే దగ్ధం అవ్వలేదు అంటూ మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. కానీ కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ పైన ఇప్పుడు అనుమానం కలుగుతూ నిజంగానే ఈ రెండు కేసులకు చెందినటువంటి ఆధారాలు
ఏవైనా ధ్వంసం అయ్యాయా, దగ్నం అయ్యాయా, అవి సేఫ్ గానే ఉన్నాయా లేవా అంటూ మాత్రం కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ పైన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసు సంబంధించి గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండి కొన్ని ఆడియోలు బయటకు వచ్చినప్పుడు, కొన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడు అవి నిజాలు తేల్చేందుకోసం ఆ ఒరిజినల్ ఫుటేజ్ కాస్త ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపి అది ఫోరెన్సిక్ ల్యాబ్ లో భద్రపరిచినటువంటి అంశం అది. ఇటీవలే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రభుత్వం ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలంటూ ఫోన్ ట్యాపింగ్ కోసం ఒక సిట్ ని ఏర్పాటు చేసి సిట్ ఇప్పటివరకు సేకరించినటువంటి వివరాలన్నీ కూడా, డాక్యుమెంట్స్, ఆధారాలన్నీ, ఎవిడెన్స్ అంతా కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించి ఆ రిపోర్ట్ కావాలని కోరినటువంటి ఈ క్రమంలో ఈ ఫైర్ ప్రమాదం జరగడంపై మాత్రం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. కేటీఆర్ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు ఏ దగ్నం అయ్యాయి, ఎలాంటి నష్టం జరిగింది, ఆ వివరాలన్నీ వెల్లడించాలంటూ మాత్రం ఇప్పుడు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. సార్ రవితేజ, అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలుసాయా? ఇంకా మంటలు అదుపులోకి ఇప్పుడే వచ్చాయి కాబట్టి దేని కారణంగా ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా, దేని కారణంగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్ననే దానిపై కూడా అధికారులు ఒక పక్క విచారణ జరుపుతా ఉన్నారు. కొద్దిసేపటికే అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకొని పూర్తిగా ఎలాంటి నష్టం జరగకుండా ఫైర్ ని కంట్రోల్లోకి తీసుకొచ్చి పూర్తిగా ఎక్కడికక్కడ ఈ మంటలని వ్యాపిస్తున్నటువంటి మంటలను నిలిపివేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటన పైన విచారణ జరుపుతా ఉన్నారు. దీంట్లో ఏదైనా ఆస్తి నష్టం గానీ, ఏవైనా వస్తువుల నష్టం గానీ, ల్యాబొరేటరీలో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు ఏవైనా దగ్ధమయ్యాయా వివరాలను కూడా అందజేయాల్సి ఉంటుంది. కాబట్టి తెలంగాణ కాకుండా దేశవ్యాప్తంగానే ఫోరెన్సిక్ ల్యాబ్ చాలా కీలకమైనటువంటి శాఖ. దేశంలో ఉన్నటువంటి అనేక కేసులకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ప్రస్తుతం FSL లోనే భద్రపరుస్తూ ఉంటారు. ఆధారాలన్నీ కూడా ఈ ల్యాబొరేటరీలోనే ఈ అగ్ని ప్రమాదం జరగడంపై మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తూ రాజకీయ నాయకుడు చేసినటువంటి ఈ ట్వీట్ ఇప్పుడు దుర్మార్గానికి దారితీస్తా ఉంది. దీనిపైన జరిగినటువంటి నష్టానికి సంబంధించి వివరాలు అందజేయాలంటూ మాత్రం ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తా ఉంది. సార్ రవితేజ, ఎన్నో కేసులకు సంబంధించిన ఆధారాలు ఇదే ల్యాబ్ లో ఉంటుంటాయి. అయితే ఈ ప్రమాదం జరిగే సమయంలో ల్యాబ్ లో ఎవరైనా ఉన్నారా? ల్యాబ్ లో అప్పుడప్పుడే డ్యూటీకి వచ్చేటువంటి అధికారులు వచ్చి వాళ్ళు రిపోర్ట్ చేసేటువంటి క్రమంలోనే ఒక్కసారిగా పొగలు అమలుకోవడము, పొగమంచు దట్టమంగా రావడంతో వీరు గమనించి ఇమీడియట్ గా అగ్నిమాపక అధికారులకు, అటు పోలీసులకు, అంబులెన్స్ కి సమాచారం ఇవ్వడం జరిగింది. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, స్వల్ప గాయాలు కూడా అవ్వలేదు. ఇప్పుడే అధికారులు అప్పుడే చేరుకుంటున్నటువంటి క్రమంలో ఈ పొగమంచు కాస్త హెవీగా రావడం కారణంగా ఈ అధికారులు గ్రహించి ముందుగా అలర్ట్ చేయడంతో మాత్రం పెద్ద ప్రమాదమే తప్పింది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. దీనిపైన విచారణ జరిపి ఇప్పటి వరకు జరిగినట్టు అగ్ని ప్రమాద తీవ్రత ఎంత ఉంది, ఏం నష్టపోయారు, దాంట్లో ఏమైనా కీలకమైనటువంటి ఫైల్స్ ఉన్నాయా, ఫైల్స్ దగ్నం అయితే ఏ కేసుకు సంబంధించినటువంటి ఫైల్స్ దగ్నం అయ్యాయి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి కీలక ఫైల్లో ఏదైనా మిస్ అయిందా, ఏదైనా ఖాళీ బూడిదైందా, వివరాలన్నీ కూడా ప్రభుత్వం ఆదేశించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఇదే ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉంది. కాబట్టి ఈ అగ్ని ప్రమాద ఘటనలో నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేందుకు చెందినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా దగ్నమైందా లేదా అనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. దీనిపైన క్లారిటీ ఇచ్చేటువంటి ఛాన్స్ కనబడుతున్నాను. రవితేజ, కొన్ని కీలక కేసులకు సంబంధించిన విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్స్ అలాంటివన్నీ కూడా ల్యాబ్ లోనే ఉంటుంటాయి. మరి ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదం జరగడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంతసేపు ఈ మంటలు వ్యాప్తి చెందాయి, ఎంతసేపటి తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి, ఈ మంటలు వ్యాప్తి చెందినప్పుడు ఏ వైపుగా ఈ మంటలు ప్రారంభమయ్యాయి, ఎటువైపుగా పూర్తిగా నిలిచిపోయాయి, ఆ మంటలకు ఏవైనా ఫైల్స్ అగ్నికి ఆహుతి అయినాయా లేవా, ఏమైనా డ్యామేజ్ అయినాయా లేదా స్టార్ట్ అయినటువంటి కొద్దిసేపటికే ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చారా, వీటన్నిటిపై కూడా ప్రభుత్వం విచారణ జరిపించి, పోలీస్ శాఖ విచారణ జరిపించి ఫైర్ అధికారుల నుంచి ఆ రిపోర్ట్ తెప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి ఫైల్స్ దగ్నం అవ్వలేదు, కేవలం ఫైర్ యాక్సిడెంట్ మాత్రమే జరిగింది అంటే మాత్రం అందరూ కొంత పీస్ఫుల్ గా ఉండేటువంటి ఛాన్స్ ఉంది. లేదా ఏదైనా కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు, ఎవిడెన్స్ దీంట్లో కాలిపోయి బూడిదయ్యాయి, ఆ ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటే మాత్రం కొంత డిఫరెంట్ గా ఉండేటువంటి ఛాన్స్ ఉంది. దీనిపైన ఇప్పటికే విచారణ ప్రారంభమైంది కాబట్టి ఈ మంటలు వ్యాప్తి పూర్తిగా కంట్రోల్లోకి వచ్చాయి. కాబట్టి దీనిపైన ఎంక్వైరీ చేసి విచారణ జరిపి ఏం జరిగింది, ఎక్కడి నుంచి మంటలు క్లారిటీ ఇచ్చేంత వరకు కూడా లోపల ఏం జరిగింది అనేది మాత్రం ఆ వాస్తవాలు వెలుగులోకి రానటువంటి అంశం.
రైట్ రవితేజ, థ్యాంక్ యూ.